హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు స్పెషల్ గుడ్డు పులుసు. గుడ్డు పులుసు అంటేనే ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టం. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను 3 గుడ్లు ఉడకపెట్టుకున్నా, 3 గుడ్లు ఆమ్లెట్లు వేసాను. 2 కలిపి పులుసు చేస్తున్నాను చూడండి. సపరేట్గా కూడా పులుసు చేసుకోవచ్చు. మా ఇంట్లో మా అబ్బాయికి ఆమ్లెట్ వేసి వండితేనే ఇష్టం అండి. తనకి ఎలా ఇష్టమైతే అలానే ఎక్కువగా వండుతాను. చూస్తూ ఉండండి. చూసేలోపు నేను ఒక చిన్న కథ చెప్తాను మీకోసం. చిన్నప్పటి కథలండి, 90s కిడ్స్ కథలు. నేను కూడా 90 కిడ్సే. 90sలో మా హ్యాపీనెస్ అంతా ఇప్పుడు పిల్లలకి లేదండి. మేము చాలా సరదాగా ఆడుకునే వాళ్ళం ఊర్లో, విలేజ్లో. ఎక్కడైనా సరే 90s అనండి. మా బుక్స్, మా స్టోరీస్, చిన్నప్పటి ఆ ఆటలు అవన్నీ చాలా సరదాగా ఉండేవి. ఇప్పుడు పిల్లలకి అవి ఏమీ లేవు. స్కూల్కి వెళ్ళడం, రావడం, ట్యూషన్కి వెళ్ళడం, రావడం, తినేయడం, పడుకుండిపోవడం, ఇదే పని అయిపోతుందండి. పాపం వాళ్ళు జైల్లో ఫీల్ అవుతున్నారు. కానీ ఆడుకోవడానికి కూడా వాళ్ళకి ప్లేసులు కూడా ఉండట్లేదు సిటీలో, టౌన్లో ఉండటం వల్ల. అంతే అండి, మరి ఏం చేస్తాం. అలాగ కాలం మారుతున్న కొద్దీ అలవాట్లు కూడా మారిపోతున్నాయి. కథ చెప్తాను, వినండి. అనగనగనగా ఒక ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మ ఉండేదండి. ఆ మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంప సైజులో బంగారం ఉండేది. ఆ బంగాళదుంప సైజు అంత బంగారాన్ని ఎప్పుడు ఒక బీరకాయంత బీరువాలో పెట్టి దాచుకునేది. ఆ బీరకాయంత బీరువాకి తాటికాయంత తాళం వేసేది. ఆ తాటికాయంత తాళం వేయటం ఒకరోజు ఒక దొండకాయంత దొంగోడు చూశాడు. ఆ దొండకాయంత దొంగోడు ఆ తాటికాయంత తాళాన్ని పగలగొట్టాడు. గట్టిగా పగలగొట్టేసి ఆ బంగాళదుంప అంత బంగారం దొరికిపోయింది. దొరికిపోతే ఆ బంగాళదుంప అంత బంగారాన్ని తీసుకెళ్ళిపోతే అప్పుడు ఆ మునక్కాయంత ముసలమ్మ ఏం చేస్తుందంటే పొట్లకాయంత పోలీస్కి కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ ఇచ్చాక ఆ పొట్లకాయంత పోలీస్ ఏం చేస్తాడంటే జీడికాయంత జీప్ వేసుకొని లవంగమంత లాఠీ తీసుకొని బయలుదేరుతాడు ఆ దొంగోడిని పట్టుకోవడానికి, ఆ దొండకాయంత దొంగోడిని పట్టుకోవడానికి. ఆ దొండకాయంత దొంగోడిని జామకాయంత జైల్లో వేసేస్తాడు పట్టుకొని. జామకాయంత జైల్లో వేశాక ఆ మునక్కాయంత ముసలమ్మ వచ్చి ఆ బంగాళదుంప అంత బంగారాన్ని తీసుకుపోతుంది. అంతే అండి, స్టోరీ బాగుంది కదా. చిన్నప్పుడు ఎప్పుడో 90sలో అదే చిన్నప్పుడు విన్న కథలు, అమ్మమ్మ చెప్పే కథలు, అమ్మ చెప్పే కథలు చాలా చాలా హ్యాపీగా బాగుండేవి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీకు ఈ కథ తెలిస్తే చెప్పండి, కమెంట్లో రాయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి కథలతో ఇంకా వస్తాను. మంచి మంచి కథలు. నాకు చాలా చాలా కథలు గుర్తున్నాయి మా అమ్మ చెప్పేవి. గుడ్డు పులుసు కూడా రెడీ అవుతుందండి. బాగా చింతపండు పులుసు వేసే వరకు వచ్చాం. బాగా స్మెల్ పోయే వరకు బాగా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి. కలుపుకొని పచ్చివాసన పోవడం అంటే ఆయిల్ దిగిందంటే పచ్చివాసన పోయినట్లేనండి. చాలా బాగా కలుపుకొని చెయ్యాలి. ఏ వంట అయినా సరే అండి, మనసు పెట్టి చేయాలి. మనసు పెట్టి చేస్తేనే చాలా చాలా టేస్ట్గా వస్తుంది. చాలా ఇంట్రెస్ట్గా వండిన రోజు మీరైనా అబ్జర్వేషన్ చేయండి. చాలా ఇంట్రెస్ట్గా వండిన రోజు చాలా టేస్ట్గా వస్తుంది. గబగబా మనకి టైం అయిపోతుందని చెప్పి హైలో పెట్టేసి వంటలు చేస్తామంటే ఆ రోజు యావరేజ్గా వస్తుంది. అదే ఇంట్రెస్ట్గా టైం అయినా పర్వాలేదు, టైం తీసుకున్నా పర్వాలేదని చెప్పి వండామంటే మాత్రం చాలా 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 టేస్ట్ వస్తుందండి. ఏ వంటకైనా ఆయిల్ తక్కువగా వేయండి, ఎక్కువగా వేయొద్దు. ఆయిల్ అన్నీ అంత ఆరోగ్యానికి మంచిది కాదు.
నేను ఏ వంటకి ఎక్కువ ఆయిల్ వేయనండి, మీరు చూస్తున్నారు కదా. ఇది పులుసుల పొడి అండి. పులుసుల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే ఆ పులుసు అనేది కొంచెం చిక్కగా బాగా వస్తుంది, ఎక్కువగా చిక్కగా వస్తుంది. మీకు నేను నెక్స్ట్ వీడియోలో పులుసుల పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అది కూడా చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా సింపుల్ ఆ పొడి కూడా చేయడం. పులుసులో వేసామంటే ఒక 4 ఇల్లులకి స్మెల్ వెళ్తుంది, అంత టేస్టీగా ఉంటుంది ఆ పౌడర్ వేస్తే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.